సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం రవిగ్రహం యొక్క అనుకూలత తగ్గినది. 12వ స్థానమందు శనేశ్వరుడు, 12వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఈ వారం లగాయతు ప్రారంభమైనది. అయినప్పటికీ కూడా అటు గురుబలం ఉండడం, చంద్రబలం ఉండడం, శుక్ర బుధ కుజగ్రహాలు అనుకూలిస్తూ ఉండడం వల్ల 5 గ్రహాల తాలూకు అనుకూలత ఉన్నది. మరి 12వ స్థానమందు పాపగ్రహ సంపత్తి వల్ల ఏమవుతుంది? స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం మానహానిర్మనక్లేశ అన్నారు శాస్త్రమందు. అంటే బంధువుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టండి, మిత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టండి, మీరే అందరినీ సినిమాకి తీసుకెళ్ళండి, మీరే అందరికీ భోజనాలు పెట్టించండి, కానీ ఆ క్రెడిట్ మాత్రం మీకు వాళ్ళు ఇవ్వరు. బంధువుల దగ్గర నుండి, మిత్రుల దగ్గర నుండి సరి అయినటువంటి ఆ ప్రోత్సాహం కానీ లేదా ఆ మాట, వాళ్ళు కనీసం మాట పరంగా కూడా సహాయం చేయరు. అయ్యో మనం ఇంత ఖర్చు పెట్టాం, మనం ఇంత పెట్టాం కదా, కనీసం వాళ్ళు నాకు మాట సాయం చేయట్లేదేంటి అనేటువంటి విధంగా మీ యొక్క ఇబ్బందులు ఉంటాయి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కొంత తిరగవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే ఆర్థికంగా ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. అంటే డబ్బు పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. సకాలంలో మీకు ధనం చేతికి అందుతుంది. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల శుభ కార్యక్రమాలు జరగడం, వివాహము లేకపోతే సంతానం కలగడము, లేదా సంతానానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు, భూమికి సంబంధించినటువంటివి, గృహప్రవేశ గృహారంభాదులు ఇటువంటివి ఏవైనా సరే ఈ వారంలో జరగడానికి, ముఖ్యంగా బంధువులతోటి కాలక్షేపం చేయడానికి, తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేయడానికి, వీటన్నిటికీ కూడా ఈ వారంలో అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కూడా ఈ వారం లేవు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. కావాలని చేసేటువంటి అంటే స్వయంకృతాపరాధాల వల్ల మాత్రమే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా బస్సు పరిగెడుతూ ఉన్నప్పుడు, ట్రైన్ పరిగెడుతూ ఉన్నప్పుడు ఎక్కకూడదు. అలాగే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అత్యుత్సాహంతో చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇబ్బందులు పడతారు. పరిగెట్టి పడిపోవడము, జారిపోయి పడిపోవడము, వీటి వల్ల దెబ్బలు తగలడం లాంటివి మాత్రం అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అత్యుత్సాహము అనేటువంటిది పనికి రాదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుంది. అలాగే స్నేహితులు బంధువులతోటి సఖ్యత వాతావరణం పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. ప్రత్యేకించి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల్ని సైతం ఇది దూరం చేస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.